జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమియగ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లగని జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం మీద చర్చించబోతున్నాము. అది విషయం ఏమిటంటే, ఈరోజు టీవీలలో కానీ యూట్యూబ్ న్యూస్ ఛానళ్ళల్లో కానీ ముఖ్యంగా వినబడుతున్నటువంటి ఒక చర్చా వేదిక, డిబేట్ల మీద డిబేట్లు నడుస్తున్నాయి. అది మన జై తెలంగాణ అనే ఒక పాట మీద. అయితే ఈ పాట ఏంటిది, ఈ పాట యొక్క ఉద్దేశం ఏంటిది, ఈ పాట మీద ఎందుకు డిబేట్ నడుస్తుంది, అసలు ఈ డిబేట్ నడవలసిన అవసరం ఏమున్నది, దాని కారణాలు ఏంటి అనేది ఈరోజు మనము ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమము ఊవెత్తున సాగుతున్నటువంటి తరుణంలో ఒక తెలంగాణ వాగ్గేయకారుడు, తెలంగాణ ఉద్యమ గేయ రచయిత, అనేక గేయాలు రచించినటువంటి ఒక కవి శ్రీ అందశ్రీ గారు రచించినటువంటి పాట ఈ జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే పాట. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క పాట అనేది ప్రతి సందర్భం లోపల ఈ యొక్క పాట ఒక ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నది మరియు ఒక ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఈ పాట. ఇప్పుడు ఈ పాట మీదనే డిబేట్లు నడుస్తున్నాయి. అసలు ఈ పాట మీద డిబేట్ ఎందుకు చేస్తున్నారు, ఈ పాట మీద డిబేట్లు చేయవలసిన అవసరం ఏమున్నది, ఇవాళ ఈ పాట మీద ఇంత ఫోకసింగ్ ఎందుకు పెడతాను, అసలు రాసిన కవి కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా దీని మీద నోరు విప్పడం లేదు. పైగా ఈ పాట గురించి మాట్లాడుకోవాలంటే, ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి తరుణంలో ఎక్కడ కానీ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా ఈ పాట జై 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 తెలంగాణ, జై జై తెలంగాణ అనే పాట ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి పాట. మళ్ళీ ఇది ఒక ఉద్వేగంతో కూడినటువంటి ఒక ఆలోచనపరమైనటువంటి ఒక గొప్ప పాట ఇది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ పాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది. అలాంటి ఈ పాట మీద ఈరోజు డిబేట్లు నడుస్తున్నాయి. కారణం ఏంటిదంటే, ఈ పాట ఒక జాతీయ గీతంగా ఆ రోజు మన ముఖ్యమంత్రి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి సందర్భం లోపలనే దీన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఆంధ్రులకు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే ఒక పాట ఎట్లయితే ఉన్నదో, మన తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ యొక్క పాట మనకు ఒక జాతీయ గీతంగా ఉండాలని చెప్పేసి ఆ రోజే ప్రకటించిళ్ళు. మరి ఆ రోజు ప్రకటించినాక కూడా వీళ్ళు ఈరోజు ఈ డిబేట్లు ఎందుకు పెడుతున్నారు అని అంటే,
ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి తరుణంలో కాలేజీలలో, స్కూళ్ళల్లో, అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఈ యొక్క పాటను ఒక రాష్ట్ర గీతంగా పాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో ప్రతి ప్రైవేట్, గవర్నమెంట్ అని తేడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క స్కూళ్ళు, కాలేజీలు, ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క పాటను పాడడం జరిగింది, పాడించారు. ప్రిన్సిపాల్తో సహా ప్రతి ఒక్కరూ, విద్యార్థులతో సహా ప్రతి ఒక్కరూ ఈ యొక్క గీతాన్ని ఆలపించడము ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగింది. మరి ఆ పాట మీద ఈరోజు ఒక చర్చ నడుస్తుంది, ఒక డిబేట్ నడుస్తుంది. ఒక విధమైనటువంటి ఒకరిని ఒకరు దూషించుకునేంత స్థాయిలో ఒక చర్చా వేదిక మీద ఈ పాట మీద నడుస్తుంది. ఈ టీవీ ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానళ్ళల్లో, న్యూస్ ఛానళ్ళల్లో ముఖ్యంగా ఈ పాట ఎందుకు ఈరోజు మళ్ళీ తెర మీదకి వచ్చింది అంటే, మధ్యలో కొన్ని రోజులు ఇది పాట కనుమరుగైందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కానీ ఈ పాట ఎప్పుడు ఎక్కడ కనుమరుగు అనేది కాలేదు, జరగలేదు. కాకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ పాటను మర్చిపోయారేమో, కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ప్రతి ఒక్కరూ ఈ పాటను ఇంతవరకు ఎవరు కూడా మరవలేదు. ఇంకొకటి, ఈ పాటను మర్చిపోరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలోనే కేసీఆర్ గారు ఈ యొక్క పాటను అనధికారికంగానే ఆ రోజు ప్రకటించారు. ఏది, తెలంగాణ రాకమునిపే. తెలంగాణ వచ్చినాక ఈ యొక్క పాట మన రాష్ట్ర గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నానని చెప్పేసి అప్పుడే ప్రకటించడం జరిగింది. తదుపరి ఈ యొక్క పాట అనేక సందర్భాలలో అనేక గౌరవాలు పొందింది. ఎందుకంటే ఈ పాటలో అనేక భావ ఉద్వేగాలు కలిగినటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ పాట ఇది. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత, ఒక గౌరవం కలిగి ఉన్నటువంటి పాట ఇది. కాబట్టి ఈ పాట మీద ఈరోజు డిబేట్లు చేయడం అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం, జస్ట్ మై ఒపీనియన్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు జాతీయ గీతంగా ప్రకటించి కొత్త ప్రభుత్వం వచ్చినాక దీన్ని తెలంగాణ అవతరణ దినోత్సవంగా ఈ యొక్క పాటను జాతీయ గీతంగా ప్రకటించాలని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఈ పాటను ఒక ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో ఈ యొక్క పాటను మ్యూజిక్ డైరెక్షన్లో ఈ యొక్క పాటను రికార్డింగ్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ, కొంతమంది దాన్ని సమర్థిస్తూ డిబేట్లలో పాల్గొనడం జరుగుతుంది. నన్ను అడిగితే ఈ పాట పుట్టింది ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం, ముందుగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు గమనించుకోండి. డిబేట్లలో పాల్గొంటున్నటువంటి మిత్రులారా, మీరందరూ కూడా ఈ పాట యొక్క సారాంశాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవరో ఆత్మాభిమానం దెబ్బతింటుంది, నా ఆత్మాభిమానం తింటుంది, ఏదో ఇగోకు పోయి మీరు ఈ పాటను తక్కువగా చూడకండి. ఎందుకంటే ఇది ఐషామైష అయినటువంటి పాట కాదు. కాబట్టి ఈ పాటను ఎక్కడ కూడా అగౌరవపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు కానీ ఏది కానీ చేయొద్దు. దయచేసి మీకు చెప్తున్న విషయం ఏంటంటే, అప్పుడు ఈ పాటను మన సింగర్ రామకృష్ణ గారు, అంటే రెండో ఘంటసాల గారు అయినటువంటి రామకృష్ణ గారు ఈ పాటను పాడడం జరిగింది. మరి రామకృష్ణ గారు ఎవరో కాదు, మన హైదరాబాదీ వాసి, మన హైదరాబాద్లో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఈ పాటను పాడడం జరిగింది. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని ఈ పాట పాడమంటే తాను పాడలేదు, కానీ రామకృష్ణ గారి పాటను పాడిండు. అప్పుడు దానికి మ్యూజిక్ కూడా స్వరపరచడం జరిగింది. మరి ఆ పాటను అదే విధంగా వాడుకోక మళ్ళా కొత్తగా మ్యూజిక్ కంపోజింగ్ చేసి ఈ పాటను
దానికి ఉన్నటువంటి విశిష్టతను కోల్పోయే విధంగా వేరే మ్యూజిక్ డైరెక్టర్లతోని కంపోజ్ చేయవలసినటువంటి అవసరం ఎంత మాత్రము లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పాటకు అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి అనేక స్పందన వచ్చింది. తిరిగి ఆ పాటను వేరే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో చేయిద్దామన్న ఆలోచనను వెంటనే విరమించుకోండి. ఎందుకంటే ఆ పాటను అలాగే ఉంచండి. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిండ్లు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు కూడా నేను సూటికి ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎక్కడున్నారండి? తెలంగాణ వ్యతిరేక శక్తులతోని కలిసి ఉన్నాడు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పాట పట్టుకొని ఇవాళ కీరవాణి గారితో చేయిస్తాం వారితో చేయిస్తామంటే అప్పుడు మరి కీరవాణి గారు లేరు కదా. మరి ఆ పాట అప్పుడు ప్రజల లోపలికి చొచ్చుకొని పోయినటువంటి ఆ సందర్భం లోపల అప్పుడు ఈ పాటకు కీరవాణి గారు సంగీతం సమకూర్చలే కదా. చెప్పండి మీరు. మరి ఇప్పుడు కీరవాణి గారితోనే ఎందుకు సంగీతం సమకూర్చాలి? అప్పుడు సమకూర్చినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. తెలంగాణ లోపల అనేక మంది కళాకారులు అనేకులు కళల పట్ల అంకితభావంతో కళల పట్ల ఎంతో కొంత విశిష్టత కలిగినటువంటి మహానుభావులు ఉన్నారు కదా. అవసరం అనుకుంటే వారితో కూడా చేయించవచ్చు. కానీ అవసరం లేదు ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ పాట ఎప్పుడో ప్రజలలోకి వెళ్ళిపోయింది, ప్రజల మన్నన పొందింది, రాష్ట్ర గీతంగా అప్పుడే ప్రకటించారు. ఇవాళ కొత్తగా ఏదో ప్రభుత్వం వచ్చింది, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఆయన ప్రకటిస్తాడు అని చెప్పేసి అనేది అది రాంగ్. అది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రము ఆవిర్భావం జరగక మునుపే మన మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క గీతాన్ని జై జై హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి డిబేట్లు అన్నీ బంద్ పెట్టుండి. మంచి పాట అది, ఉద్వేగమైనటువంటి పాట, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి పాత్ర ఆ పాటకున్న గౌరవాన్ని అనవసరంగా మీరు డిబేట్ల మీద అక్కడ ఇక్కడ కూర్చొని మీరు ఛానళ్ళల్లో కూర్చొని మీరేదో ఫోకస్ కావడానికో లేకపోతే ఆ ఛానల్ ఫోకస్ కావడానికో వాళ్ళు పిలవగానే మీరు వెళ్ళి వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికో ఇలాంటి డిబేట్లు పెడతారు. దయచేసి ఎక్కడ కూడా ఇలాంటి డిబేట్లలో మీరు ఎవరు పాల్గొనద్దు. దయచేసి తెలంగాణ ఒక ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఈ యొక్క పాట మీద ఉన్నటువంటి అప్పుడు మేము ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి పాట ఇది. కాబట్టి మీ అందరికీ దయచేసి చేతులు జోడించి ప్రార్థించి చెప్తున్నాం, దయచేసి ఈ పాటను వదిలేయండి. ఈ పాట ఆల్రెడీ ఇదివరకే రికార్డ్ అయింది. అదే పాటను అదే విధంగా మన తెలంగాణ రాష్ట్ర గీతంగా అలాగే ప్రకటించి ఆ పాటను అట్లనే ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరేమంటారు ఫ్రెండ్స్? చెప్పండి. ఈ పాట అలాగే ఉండాలని చెప్పేసి అనుకునే వాళ్ళు దయచేసి ఒక లైక్ కొట్టండి. నేను చెప్పిన దాంట్లో వాస్తవం అనిపిస్తే ఈ యొక్క వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోను చాలామంది వద్దకు వెళ్ళే విధంగా దయచేసి షేర్ అనేది చేయగలరని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్. థ్యాంక్ యూ.